హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ వ్లాగ్ 04. ఈరోజు మనం ముందు తీసుకొచ్చిన డీజే కెమెరా తీసుకురావడం జరిగింది. ఎందుకు అంటే మీ అందరి కోసం ఫుల్ హెచ్డి క్వాలిటీలో వీడియోస్ చూపించాలి కాబట్టి మీకోసం కెమెరా తీసుకోవడం అయితే జరిగింది. దీంట్లో ప్రోడక్ట్లో ఏమేమి వచ్చినాయి, ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అనేది మీ అందరికి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా. చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా దీని గురించి ఏమైనా తెలిసిన్నా కామెంట్ చేయండి, తెలియజేయండి నాకు. దీని అయితే ముందుగా ఓపెన్ చేద్దాం. ఇది ఏంటి, పైన కవర్ ఓపెన్ చేసే ఉంది ఆల్రెడీ అనుకోగానే. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూపించాలి కాబట్టి దీన్ని ఓపెన్ చేసేది చూపించింది మనకు. దీని లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీ అందరికి తీసి చూపిస్తాను. టూ పాకెట్స్ వచ్చాయి. ఈ 2 బాక్స్లలో ఒక దాంట్లో కెమెరా, ఒక దాంట్లో యాక్సెసరీస్ వచ్చినాయి. ముందుగా మనం యాక్సెసరీస్ చూద్దాం ఏమేమి వచ్చినాయని. యాక్సెసరీస్లో ఇది మీ అందరూ తెలిసే ఉంటుంది. మనం మెల్లో వేసుకొని కెమెరా హ్యాండిల్ ఇట్లా మామూలుగా వాకింగ్లో చేయడానుకున్నప్పుడు యూజ్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తారు బాగా. సెకండ్ వన్ ఛార్జింగ్ కేబుల్, నెక్ బ్యాండ్. మన హెడ్కి ఎప్పుడైనా మనం బండ్ల మీద ట్రావెలింగ్ చేసినప్పుడు అందులో పెట్టుకోవడం కోసం నెక్ బ్యాండ్ ఒకటి రావడం జరిగింది. అన్నింటినీ ట్రయల్ చేసి కూడా చూపిస్తాం మీకు. ఇది మౌంట్ మన బైక్స్ మీద పోయినప్పుడు కానీ హెల్మెట్లకు కానీ పెట్టుకోవడం కోసం చిన్న మౌంట్ ఇవ్వడం జరిగింది పెట్టుకోవడానికి. ఇకపోతే మనం అనుకున్నప్పటి నుంచి చూస్తున్నటువంటి కెమెరా. సాలిడ్ ఓన్లీ ఫస్ట్ టైం మనకు కెమెరా అండ్ దీని కేస్ 2 రావడం జరిగింది. అండ్ ఇంకొకటి ఎక్స్టర్నల్ బ్యాటరీ. ఎందుకంటే దాని బ్యాటరీ లైఫ్ ఎక్కువ 15 మినిట్స్ ఏమి వచ్చింది, అంత మించి అయితే ఎక్కువ లేదు. అందుకే దీనికి ఎక్స్టర్నల్గా ఒక బ్యాటరీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీటి అన్నింటిని ఓపెన్ చేసి ఎట్లా వర్క్ చేస్తా అనేది చూపిస్తాను మీకు. చూడండి, ఫస్ట్ కేస్. ఇది మన బ్యాటరీకి వచ్చేటువంటి కేసు. ఎందుకంటే మనం లెవెల్ ఎటు పడితే అటు యూజ్ చేస్తూ ఉంటాం, కింద పడతాయి కాబట్టి వీటి కోసం కేసెస్ కూడా ఇవ్వడం జరిగింది. కెమెరాకు ఒక కేసు, బ్యాటరీకి ఒక కేసు కూడా ఇచ్చిండు. అయితే బ్యాటరీ అయితే చూడడానికి చాలా బాగుంది, కానీ దీని లైఫ్ టైం ఎంత వస్తుంది అనేది మనకు తెలియదు. ఇది చూద్దాం, మనం ఒకసారి యూజ్ చేస్తే తెలుస్తుంది. కెమెరా చాలా స్మాల్ ఉంది కదా, చూడడానికి కూడా చాలా చిన్నగా ఉంది. చూద్దాం. 4K 30PS వరకు 120 వరకు వచ్చింది దీని అయితే క్వాలిటీ. దీన్ని ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేస్తున్నాం, ఒక్క నిమిషం. బ్యాటరీ లో ఉంది, చూడవచ్చు. మీకు డిస్ప్లే అవబడుతుందా? ప్రస్తుతానికి అయితే ఇట్లా చూపిస్తున్నా మీకు. దీంతో డైరెక్ట్ దీన్ని రికార్డింగ్ చేసినవి మీకు చూపిస్తా. ప్రస్తుతానికి అయితే ఈ కెమెరా ఇట్లా డెమో చూపిస్తున్నా. దీంతో నేను రికార్డ్ చేసిన లాస్ట్లో చూపిస్తా కొంచెం. లో బ్యాటరీ. నేను అందుకే వీళ్ళు ఎమ్మడే లో బ్యాటరీ కోసం ఎక్స్టర్నల్ బ్యాటరీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మ్యాగ్నెట్, ఇంత షేక్ చేసిన కింద పడేది లేదు. బాగుంది. ఇది సపోర్ట్ చేయగా ఛార్జింగ్ బ్యాకప్ కూడా వచ్చేసింది మంచిగానే. దీనికి ఇంటర్నల్ ఇక్కడ మీకు అవపడుతుందా? ఇంటర్నల్ మనం ఇష్టం 128 మెమరీ కార్డ్ లేదా 250 మెమరీ కార్డ్ వేసుకోవడానికి ఇంటర్నల్ కేబుల్ ఇక్కడ మెమరీ కార్డ్ చిప్ ఇవ్వడం జరిగింది. సైడ్కి మనం ఈ బ్యాటరీ లైఫ్ కాకుండా ఎక్స్టర్నల్గా మన పవర్ బ్యాంక్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చాను. డైరెక్ట్ మనం యూజింగ్ చేసేటప్పుడు బ్యాటరీ బ్యాకప్ కోసం ఛార్జింగ్ కేబుల్ పెట్టి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, బావు. టెక్నిక్ యూజువల్గా మీరు
క్యాజువల్గా మీరంతా గుంజినా కూడా ఇట్లా రాదు. దీనికి లాక్స్ ఇవ్వడం జరిగింది. బ్యాటరీ బాగుంది. అండ్ కేసెస్ ఇందాక చెప్పినా కదా, ఈ కేసెస్ ఎందుకంటే మనం అడ్డగోలు యూజ్ చాలామంది ఎట్లా అంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తూ ఉంటారు. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయడం వల్ల కింద పడి వెంబడే ఖరాబ్ అయిపోతాయి కదా, అందుకే కేసెస్ ఇచ్చేసిండు. బ్యాటరీకి ఒక కేసు, కెమెరాకి ఒక కేసు ఇవ్వడం జరిగింది. వావ్, నైస్. ఇట్లా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ మీకు ఇప్పుడు డెమో ఒకటి మనం మెల్లేసుకున్న బ్యాండ్తో చూపిస్తా. ఏంటంటే ఇది మనం మ్యాక్సిమం చాలామందికి మెడల్ వేసుకునేటప్పుడు అదొక సపరేట్ దానికి ఒకటి కేటాయించాల్సి వస్తుంది. ఇదైతే డైరెక్ట్ మెడల్ వేసుకున్నామా, దీన్ని బ్యాటరీ అటాచ్ చేసి దీన్ని బెడ్ తగిలిచ్చేసినామా అన్నట్టే, పెద్ద క్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం దీన్ని తీసి చూపిస్తాం మీకు. దాన్ని పెట్టాలంటే దీన్ని ఓపెన్ చేయాలి. పడుతుందా మ్యాగ్నెట్? ప్రాబ్లం ఇలా పెట్టేది బ్యాక్ సైడ్ అడ్జస్ట్మెంట్ కూడా జరిగింది. ఓకే, ఇవి ఎప్పుడైతే ఇవి చూపించినా కదా మిగతా మీకు దీని కెమెరా క్వాలిటీ, అలాగే ఇది ఎంత బ్యాటరీ లైఫ్ ఇస్తుంది, అలాగే ఇది ఎంతసేపు వర్కింగ్ చేస్తుంది అనేది మీకు వీడియోలో మొత్తం దీంతోనే క్యాప్చర్ చేసి వాయిస్తో అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో. మీకు దీని గురించి తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇంతకుముందు ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళు ఉంటే దీని గురించి నాకు తెలియని విషయాలు ఉంటే కొన్ని కామెంట్ చేయండి. మీకు తెలిసిన విషయాలు కామెంట్ చేయండి నాకు. బై, మీ అందరి కోసం హెచ్డి క్వాలిటీ కోసం అయితే తీసుకురావడం జరిగింది. చూద్దాం, మీరు ఇచ్చే అభిమానాన్ని బట్టే ఇంకా ముందుకు వెళ్తా. ఇంకా మరెన్నో వీడియోస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటూ సాగిపోవాలి చింతలే